భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేరళ పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో కూరుకుపోవడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 రోజుల పర్యటన నిమిత్తం కేరళలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాల్సి ఉంది. ఇందుకోసం కొచ్చిలోని ప్రమదం స్టేడియానికి హెలికాప్టర్లో చేరుకున్నారు. అయితే హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో దాని టైర్లు ఒకవైపు బురదలో పూర్తిగా దిగబడిపోయాయి. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో హెలికాప్టర్ ను అతి కష్టం మీద బురద నుంచి బయటకు నెట్టి సురక్షిత ప్రదేశానికి చేర్చారు. ఈ అనూహ్య ఘటనతో షెడ్యూల్ కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనతో అధికారులు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. రైట్ టికెట్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకైతే కేరళ పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదమైతే తప్పినట్లు అనుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న. శాలిని, కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. దాదాపు 4 రోజుల పాటు ఆమె 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కేరళ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా నిన్న సాయంత్రం తిరువనంతపురం చేరుకున్నారు. తిరువనంతపురం చేరుకున్న తర్వాత తిరువనంతపురంలోని ఎయిర్పోర్ట్లో అధికారిక స్వాగతాన్ని పలకటం జరిగింది. ఇక్కడ కేరళ సీఎం విజయన్, అలాగే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్. సో మొదటి రోజు అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత నిన్న సాయంత్రం కార్యక్రమాలను పూర్తి చేసుకొని వాళ్ళ టూర్లో భాగంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాన్ని ప్లాన్ చేశారు అధికారులు. ఇక అందులో భాగంగానే ఆమె ఇటు శబరిమల వెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో మొదటిగా తిరువనంతపురం నుంచి పతనంతిట్ట జిల్లాలోని ప్రమదంకు హెలికాప్టర్ ద్వారా రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియానికి చేరుకోవడం జరిగింది. ఇండోర్ స్టేడియానికి చేరుకున్న తర్వాత ఆమె ఎప్పుడైతే హెలికాప్టర్ దిగుతూ ఉన్నారో ఆ హెలికాప్టర్ ఒక్కసారిగా బురదలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆ బురదలో నుంచి హెలికాప్టర్ను పక్కకు తీయడానికి కొన్ని గంటల పాటు శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ హెలికాప్టర్లో ఉన్నటువంటి ద్రౌపది ముర్మును మాత్రం క్షేమంగానే అధికారులు బయటికి తీసి ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పంబాకు వెళ్లి అక్కడ నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అయితే వాస్తవానికి మొదటిగా షెడ్యూల్లో భాగంగా హెలికాప్టర్ను పంబాలోని నీలక్కల్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ వాతావరణం అనేది కాస్త వ్యతిరేకంగా ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో పతనంతిట్ట జిల్లా ప్రమదం ప్రాంతానికి షెడ్యూల్ను ప్లాన్ చేయడం జరిగింది. అయితే ముందు రోజు యొక్క ఏర్పాట్లు అనేవి ఒక్కసారిగా హెలిప్యాడ్ అని ఆమె యొక్క షెడ్యూల్లో భాగంగా హెలికాప్టర్ దిగాల్సినటువంటి ప్రాంతం అనేది ప్రమదం ప్రాంతానికి మార్చడంతో ఆ రోజు ముందు రోజు రాత్రే అక్కడ హెలిప్యాడ్ను రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ముందు రోజు రాత్రి కాంక్రీట్తో కూడినటువంటి యొక్క హెలిప్యాడ్ను ఏర్పాటు చేయడం కారణంగా ఉదయానికి ఎప్పుడైతే హెలికాప్టర్ వచ్చి అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగిందో అదే సమయానికి అక్కడ కాంక్రీట్ పూర్తిగా ఆరకపోయిన కారణంగానే ఒక్కసారిగా ఆ హెలికాప్టర్ యొక్క బరువుని మోయలేక కాంక్రీట్ కుంగుకుపోయి ఒక్కసారిగా హెలికాప్టర్ యొక్క బురదలో చిక్కుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇది ఒక్కసారిగా ఈ యొక్క దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అయినటువంటి నేపథ్యంలోనే అధికారులు దీని గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా ఘటన జరిగిందనే దాని మీద ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఒక ప్రమాదం నుంచి ద్రౌపది ముర్ము బయటపడ్డారు. ఆ తర్వాత పంబాకు ఆమె రోడ్డు మార్గంలోని వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్న.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని పట్టించుకోకపోతే ఆయన దారికి వస్తారు. ఈ విషయం భారత్ విషయంలో మరోసారి నిరూపితమవుతుంది. ట్రంప్ విధించిన టారిఫ్లను భారత్ పట్టించుకోలేదు. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపలేదు. చాలా సార్లు ఇక భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని ప్రకటనలు చేశారు. కానీ భారత్ మాత్రం ఆ ఏకపక్ష ప్రకటనల్ని పట్టించుకోలేదు. రష్యా నుంచి చమురు ఎప్పట్లాగే కొనుగోలు చేస్తుంది. ఏం చేసినా భారత్ తగ్గకపోవడంతో ట్రంప్ దిగివస్తున్నారు. భారత్తో ట్రేడ్ డీల్కు సిద్ధమయ్యారు. టారిఫ్లన్నీ తగ్గించేసి 15% వరకు టారిఫ్లు ఉంచేందుకు ఆయన సిద్ధమయ్యారు. భారత్పై ట్రంప్ స్వరం మారింది. రష్యా నుంచి ఆయిల్ పెద్ద ఎత్తున కొనుగోలు చేయదని, కొంతే కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. భారత్ అసలు కొనవద్దని ట్రంప్ అంటూ వచ్చారు. ఇప్పుడు భారీగా కొనవద్దని అంటున్నారు. అలాంటివేమీ పట్టించుకోకుండా భారత్ ట్రంప్ ని దారికి తెచ్చుకుంటోంది. టారిఫ్ల పేరుతో ట్రంప్ చేస్తున్న విన్యాసాలు అమెరికా ప్రజలకే సమస్యగా మారాయి. టారిఫ్లు పెరిగిపోయి జీవన ప్రమాణాలు తగ్గిపోతుండటంతో అక్కడి ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. నో కింగ్స్ పేరుతో జరుగుతున్న ఉద్యమం ఇలాంటిది. అందుకే ట్రంప్ దిగి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ను దూరం చేసుకోవడం ఎంత నష్టమో ఆయన త్వరగానే తెలుసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే ట్రంప్ దారికి వస్తున్నాడు అనుకోవచ్చా భారత్ చేసే వ్యూహంతో? ఎస్ శరణి, ఖచ్చితంగా. ఎందుకంటే ట్రంప్ దారికి వస్తున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ పైన ఆయన విధించినటువంటి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో 50% పైగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన టారిఫ్లు విధించాడు. ఓన్లీ మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న ఒక దురుద్దేశంతో ఆయన ఇంత పెద్ద మొత్తంలో టారిఫ్ విధించాడు. సో అయినా సరే భారత్ ఎన్నిక తగ్గలేదు. సో ఆయన ఎంత టారిఫ్ విధించినా సరే భారత్ ఎన్నిక తగ్గకుండా స్వదేశీ వస్తువులునే ఉత్పత్తి చేసుకోండి అని చెప్పేసి కూడా భారీ ప్రకటనలు చేయడం కూడా జరిగింది. సో ఇక ఆయన ఏం చేసేదేం లేక ఇప్పుడు తలొగ్గాడు, భారత్కు తలొగ్గాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో దానిలో భాగంగానే మనకి ఒక సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ సమావేశంలో చాలా అంశాలు కూడా చర్చకు వస్తాయి. సో టారిఫ్లు కూడా 13 నుంచి 14% వరకు కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. భారత్ అమెరికా మధ్య యొక్క వాణిజ్యం ఒప్పందం ఏదైతే ఉందో అది త్వరలో ఖరారవుతుంది. ఖరారైన తర్వాత మనం ఉన్నటువంటి టారిఫ్లు 50% పైగా యొక్క టారిఫ్లు ఉన్నాయి కాబట్టి అవి మనకి 15 నుంచి 16% వరకు కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తీరు పట్ల ఇప్పటికే అమెరికా ప్రజలు, అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు పట్ల అమెరికా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో నో కింగ్స్ పేరుతోటి అమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇది దీనికి సంకేతమే అన్నమాట. ఆయన విధిస్తున్నటువంటి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో, ఆయన అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరుకి వ్యతిరేకంగా అమెరికా ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి అమెరికాలో నో కింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సో అక్కడక్కడ కొంత హింసాత్మకమైన ఘటనలు కూడా చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో ఇక అమెరికా అధ్యక్షుడు తీరు పట్ల పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆయన ఇప్పుడు యొక్క భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం త్వరలోనే ఖరారైన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ముఖ్యంగా భారత్ పైన విధించినటువంటి టారిఫ్ 50% పైగా ఉంది కాబట్టి అది మనకి దాదాపుగా 15 నుంచి 16% తగ్గడం అంటే మామూలు విషయం కాదు. సో దీని పట్ల ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేయాల్సిన విషయం. అంటే అట్లా అని చెప్పేసి భారత్ ఎక్కడ తలగ్గకుండా మనం ఉన్నాం కాబట్టి ఆయనే భారత్కు తలొగ్గి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు తలొగ్గి దిగొచ్చి మరి ఈ యొక్క వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్తోనే సంప్రదింపులు జరిపి అతి త్వరలో కూడా ఈ యొక్క సమావేశంలో మనకి ఒక టారిఫ్లు కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన టారిఫ్ పేరుతో ట్రంప్ చేస్తున్న విన్యాసాలకు అమెరికా ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. టారిఫ్ ఎందుకంటే విపరీతంగా పెంచారు కాబట్టి టారిఫ్లు. సో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన అవలంబిస్తున్న తీరు మాత్రం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం అది కీలక పరిణామం కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత విదేశాంగ శాఖతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపిన తర్వాత భారత్ అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆ సమావేశంలో ఈ యొక్క టారిఫ్లకు సంబంధించినటువంటి విషయం కీలకం కాబట్టి ఇవి దాదాపుగా 15 నుంచి 16% తగ్గుతాయని చెప్పేసి కూడా భారత విదేశాంగ శాఖ ఒక నిర్ణయానికి రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.
మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగలనుంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత 1st బెటాలియన్ కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతుంది. 200 మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యేందుకు సన్నద్దమవుతున్నారని ప్రచారం. సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా మావోల స్కూల్లో చదివి చిన్న వయసులోనే ఉద్యమంలోకి వెళ్లాడు. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్రనేతలతో పనిచేసి ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. ఆయన లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నట్టేనని కేంద్రం భావిస్తుంది. భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడుల వెనుక హిడ్మా కీ రోల్ గా భావిస్తారు. వరుస లొంగుబాట్ల నేపథ్యంలో హిడ్మా ఎక్కడ ఉన్నాడన్న చర్చ దేశమంతటా అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కేంద్ర రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాటానికి విరమణ ప్రకటించి ఆయుధాలతో సహా లొంగిపోతుంటే ఏమాత్రం అదరకుండా బెదరకుండా పార్టీ లైన్ కొనసాగిస్తున్న హిడ్మాను పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తయినట్టు కాదని ఛత్తీస్గఢ్ పోలీసులు భావిస్తున్నారు. 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన చింతల్నారు దాడి నుంచి మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులను పొట్టన పెట్టుకున్న జీరం ఘాటి ఆంబుష్ వరకు నేతృత్వం వహించింది హిడ్మాయేనని వారు చెబుతున్నారు. ప్రస్తుతం డీకేఎస్ జెర్సీ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హిడ్మాతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతిపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బస్తర్ పోలీసుల ఎదుట ఇటీవలే లొంగిపోయిన హిడ్మా అనుచరుడు లక్ము పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు ఏప్రిల్లో జరిగిన కర్రెగుట్టల ఆపరేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్న హిడ్మా ఆయన బెటాలియన్ మే జూన్లలో బసవరాజ్ సహా పలువురు నేతల ఎన్కౌంటర్ల నేపథ్యంలో తిరిగి కర్రెగుట్టల పైకి వచ్చారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో హిడ్మా ఉన్నట్లు సమాచారం. దీంతో కేంద్ర బలగాలు హిడ్మా లొంగిపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తన సహచరులతో చర్చిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. భద్రతా బలగాలు మరోసారి ఆపరేషన్ కర్రెగుట్టలను చేపట్టక ముందే తన సహచరులతో కలిసి లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తెలంగాణలో లొంగిపోతారా లేక ఛత్తీస్గఢ్ లో లొంగిపోతారా అనే అంశంపై తీవ్రంగా చర్చ సాగుతుంది. తన సహచరులను కోల్పోక ముందే పోలీసుల ఎదుట లొంగిపోవడమే మంచిదన్న ఆలోచనలో హిడ్మా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అయితే పోలీసుల ఎదుట లొంగిపోడినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈ న్యూస్ అయితే మావోయిస్ట్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? హిడ్మా ఎక్కడున్నారు? హిడ్మాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే పోలీసులకు లభించిందంటే ఖచ్చితంగా హిడ్మా లొంగిపోతున్నారు. ఆయన అతి త్వరలోనే పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు అనేటటువంటి కన్ఫర్మేషన్ అయితే అయ్యింది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే మాత్రము మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారు. ప్రధానంగా సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లొంగిపోతూ ఉండడంతో ఇక హిడ్మా సిచ్యువేషన్ అంటే ఇంకా ఆయన వరకు కూడా పరిస్థితి వచ్చేసింది. హిడ్మాకు సంబంధించి 200 మంది మావోయిస్టులతో కలిసి ఆయన అతి త్వరలోనే ఎక్కడ లొంగిపోతున్నారు అనేది కూడా చూడాలి. ప్రధానంగా ఆయన తెలంగాణలోకి ఎంటర్ అయిపోయారు. అంటే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ అది కన్ఫర్మేషన్ అయితే ఇంకా అవ్వలేదు. సో ఈ నేపథ్యంలోనే ఇక మావోయిస్టు పార్టీ మనుగడ ఎలా జరగబోతుంది, నిజంగానే మావోయిస్టు పార్టీ ఉండబోతుందా లేకపోతే కనుమరుగు అవ్వబోతుందా? ఒకప్పుడు పుస్తకాలలో చెప్పుకునేలాగా మావోయిస్టు పార్టీ ఉండేది, ఉద్యమాలు చేసేవారు, ప్రజల కోసం వాళ్ళు పోరాడేవారు, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి అనేటటువంటి చెప్పుకునే సిచ్యువేషన్ వస్తుందా అంటే
డెఫినెట్గా అటువంటి డేసే వచ్చే అవకాశం అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగానే వస్తాయి అని అయితే చెప్పక తప్పదు. ఎందుకు అంటే ఈ ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ అమిత్ షా అయితే చాలా స్పష్టంగా కూడా చెప్పారు, 2026 వరకు కూడా మావోయిస్టులు అనేవారు ఎక్కడా కూడా కనిపించకుండా చేస్తాము అనేటటువంటి డైరెక్ట్ వార్నింగ్ ఏదైతే ఉందో ఆ వార్నింగ్ నేపథ్యంలోనే సిచ్యువేషన్ అంతా కూడా అటువైపే వెళ్ళిపోతుంది. కూంబింగ్ నిర్వహించారు, ఆపరేషన్ కగార్ను సక్సెస్ఫుల్గా వాళ్ళు కంప్లీట్ చేయబోతున్నారు. ఇప్పటికే 70% మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లొంగిపోవడం జరిగింది. 5,000 మంది 2,000 మంది పోలీసులు ఇప్పుడే రంగంలోకి దిగి ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి, అటవీ ప్రాంతాల్లో వీళ్ళ స్థావరాలు ఏంటి అనే దానికి సంబంధించినట్టు వాటన్నిటినీ కూడా బయటికి తీశారు. అలా బయటికి తీయడంతోనే సుమారుగా ఒక 5,000 మంది మావోయిస్టులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంతా కూడా లొంగిపోయారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది పూర్తిగా పోలీసులోకి వచ్చేసి మేము సరెండర్ అవుతున్నామని కూడా చెప్పారు. అలా 5,000 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు కూడా అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ వచ్చారు అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోయింది. ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇక హిడ్మా సిచ్యువేషన్కి వస్తే ఈయన అగ్రనేత, మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలలో ఈయన చాలా కీలకమైనటువంటి అగ్రనేత. మరి ఈ అగ్రనేత కూడా ఇప్పుడు లొంగిపోతున్నారు కాబట్టి ఇక ఫ్యూచర్లో ఎవరు ఈ బాధ్యతలు తీసుకోబోతున్నారు, అసలు నిజంగానే మావోయిస్టు పార్టీని ముందుకు నడపడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఎవరైనా కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా చేపడతారా, లేకపోతే వన్స్ అప్ అనే టైం మావోయిస్టులు ఉండేవారు అనే చెప్పుకునే విధంగా సిచ్యువేషన్ మారబోతుందా చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కీలక మార్పులు సంభవించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎన్సీఈఆర్టీ సిలబస్ ను అమలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షా విధానంలో కీలక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రాక్టికల్స్ ఉన్న సైన్స్ సబ్జెక్టుల రాత పరీక్షల్లో అరమార్కు సడలింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విద్యార్థులు అరమార్కు తేడాతో ఫెయిల్ అయ్యే ఆందోళన తొలగిపోనుంది. అల్పపీడనం ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, జలాశయాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంటున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాంతో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో ఏదైతే నైరుతి ఋతుపవనాలు వెళ్ళినటువంటి మరుసటి రోజు ఈశాన్య ఋతుపవనాలు స్టార్ట్ అయినటువంటి తొలి రోజు నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు అల్పపీడన ద్రోణి కూడా ఈ రోజు ఉన్నట్టుంది. ఇది తీవ్ర వాయుగుణం కూడా మారేటువంటి పరిస్థితుంది. ఈ రోజు కలెక్టర్ హిమాంశు శుక్లా మన ముందు ఉన్నారు. సార్, ఈ రోజు చెప్పండి, ఎలాంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి? దగ్గర వారం రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. ఈశాన్య ఋతుపవనాలు చాలా అంటే ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఎలాంటి చర్యలు చేపట్టారు? నెక్స్ట్ 3 days కూడా భారీ వర్షం ఉంది. సో ఫస్ట్ నా విజ్ఞప్తి అంటే కొంచెం అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి. ఈ రోజు స్కూల్స్ కి, అంగన్వాడీస్ కి, జూనియర్ కాలేజ్ కి కూడా సెలవు ప్రకటన చేయడం జరిగింది. రేపు కూడా ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో సిటిజన్స్ తో రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి. ప్రస్తుతం ప్రాబ్లం అంతా లేదు, కానీ రాబోయే రోజుల్లో హెవీ టు హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. తర్వాత పై ప్రాంతంలో కూడా నంద్యాల కానీ, కడప కానీ, ఇటు ప్రకాశం కానీ కూడా రెయిన్ఫాల్ ఉంది. దానివల్ల మన ఫ్లో కూడా పెరుగుతాయి. ప్రస్తుతం సోమశిలాలో 69 TMC ఉంది. మన దగ్గర 510 TMC వరకు క్వశ్చన్ ఉంది. మనం జాగ్రత్తగానే ఉంటాము. తర్వాత ఈ పెన్నా నది వైపు కూడా కొన్ని బలహీనంగా ఉన్న బండ్స్ ని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. నిన్ననే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మన దగ్గర కొన్ని బీచ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి, తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మత్స్యకారికి అక్కడ వెళ్ళడం నిషేధం ఉంది. కానీ దీంతో పాటు టూరిస్ట్ కూడా ఈ రోజు నుంచి అక్కడికి వెళ్ళకూడదు. అది ఎస్పీ గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రస్తుతం ఎక్కువ ప్రాబ్లం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా లాస్ ఆఫ్ లైఫ్ కానీ, లాస్ ఆఫ్ యానిమల్ లైఫ్ జరగకూడదు. అటు గౌరవనీయులు సీఎం గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. మనం కొన్ని రిలీఫ్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా పెట్టాను. ఒకవేళ అవసరం ఉంటే అక్కడ ఉన్న ప్రాంతం నుంచి వాళ్ళని షిఫ్ట్ చేసి రిలీఫ్ సెంటర్స్ కి తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది. సార్, ప్రధానంగా ఈ రోజు నెల్లూరులో అనేక లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. అలాగే పొట్టేపాలెం దగ్గర కూడా ఓవర్ఫ్లో అవుతుంది రోడ్డు పై నుంచి. అనేక ప్రాంతాల్లో కూడా చెట్లు విరిగి పడ్డం కానీ, విద్యుత్ స్తంభాలు విరిగి అనేక రకాల సమస్యలు కూడా ఉన్నాయి. ఈ రోజు జనజీవనం కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి. వీటి పట్ల మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు?
సో ఇప్పుడు దానికి ముందు జాగ్రత్తగా తీసుకొని ఏం చేసామంటే ప్రతి మండల్లో 3 రోడ్ క్లియరెన్స్ పార్టీ పెట్టడం జరిగింది. ఆ 2 ట్రాక్టర్స్ పెట్టేసి నిన్న రాత్రి నుంచి మనం క్లియర్ చేస్తున్నాము. సో ప్రస్తుతానికి ఎక్కడ కూడా కనెక్టివిటీ పోలేదు. కావాలీలో ఒక చిన్న జరిగితే వాళ్ళకి ఆల్టర్నేట్ రూట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే నెక్స్ట్ 3 days లో కూడా మొత్తం అడ్మినిస్ట్రేషన్ రోడ్ మీద ఉంటుంది. ఎక్కడ కూడా కనెక్టివిటీ పోకుండా మేము జాగ్రత్తగా తీసుకుంటాం. సార్ మా చివరిగా ఒక ప్రశ్న, అంటే ఈ మరొక 2-3 రోజులు కూడా వర్షాలు ఉండేటువంటి పరిస్థితి, అలాగే తీవ్రమైనటువంటి తుఫానుగా కూడా మారించిన పరిస్థితి. ఈ తుఫానుగా మారించిన పరిస్థితుల్లో కలెక్టరేట్లో ఎలాంటి ఏదైనా హెచ్చరిక కేంద్రం ఏర్పాటు చేయడం కానీ అధికారులు ఎలాంటి సమానం చేసుకోమని కలవాలి. ఇప్పుడు కలెక్టరేట్ నుంచి విలేజ్ సచివాలయం వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. తర్వాత కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఉంది, డివిజనల్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఉన్నాయి, ఆ తర్వాత సచివాలయంలో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ యాజ్ అ టీమ్. రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఫైర్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నిన్న నేను మీటింగ్ పెట్టేసి ఒక సెంట్రలైజ్ కంట్రోల్ రూమ్ పెట్టాము. ఎవ్రీబడి ఈజ్ నౌ వర్కింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ కలెక్టరేట్. ఆల్ లీవ్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. We will take care of it. అన్ని శాఖల అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నాం. ప్రధానంగా జిల్లాలో ఎలాంటి రోడ్డు కనెక్టివిటీ కూడా కనెక్ట్ అవ్వడం కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అవునటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. మత్స్యకారుల వేటకు వెళ్ళొద్దని నివారించాం. అన్నిటి కూడా సమన్వయం చేసుకున్నాం. పాఠశాలలకు ఆల్రెడీ ఈ రోజు సెలవు ప్రకటించాం. రేపు కూడా సెలవు ప్రకటించేటటువంటి అవసరం ఉందంటూ కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్. కాకినాడ జిల్లా తునిలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై వృద్ధుడు అఘాయిత్యం చేశాడు. తాతను అంటూ విద్యార్థినిని తోటలోకి తీసుకెళ్లాడు వృద్ధుడు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. వృద్ధుడి నిర్వాకాన్ని అక్కడి స్థానికులు వీడియో తీశారు. వృద్ధుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన చేశారు. కాకినాడ జిల్లా తునిలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై వృద్ధుడు అఘాయిత్యం చేశాడు. తాతను అంటూ విద్యార్థినిని తోటలోకి తీసుకెళ్లాడు వృద్ధుడు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. వృద్ధుడి నిర్వాకాన్ని స్థానికులు వీడియో తీశారు. వృద్ధుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన చేశారు. ఉన్నదా పిల్లన్నా ఎందుకురా అసేపు పిల్లలు అడుగుతావు అతను పోతా పోవని నేను ఒక రోజు దెబ్బలాడినా. మా ఇంటికి వచ్చి రాలేదండి. రాకపోతే సరే కదా అని మాట్లాడుకుంటా ఊరుకోండి. ఈ పిల్లని ఈ ఆటలో వచ్చిన తర్వాత ఏమైతే చేసాడో ఏమైతే మానేడో నాకు తెలియదు. కానీ నా బిడ్డని బాబు ఈవిడ అయితే మాత్రం అమ్మా ఇలాగ నీ బిడ్డని కాసమే పలానా అతను తాతయ్య అని వచ్చాడు. తాతయ్య కాదా మీరు చూసుకోండి. ఇలా ఫోన్ చేయలేదండి, అలా ఫోన్ చేయలేదు, రండి చూసుకోండి. ఆ తాత మామ ఎవరో మాకు సంబంధం లేదు. అలాగని ఈవిడ ఫోన్ చేయలేదండి. మాకు చెయ్యకపోతే మేము మాట్లాడుకుంటా. ఇదేంటి బిడ్డ బాగోకపోతే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా. అలాంటిప్పుడు మేము వెళ్తేనే ఆపేసేవారు గేటు కాడ. అలాంటిప్పుడు పయ్యోడు వస్తే ఆపే అలాగని మాట్లాడుకుంటా ఊరుకున్నామని. ఊరుకున్న తర్వాత ఈ పిల్లని చేసేసిన తర్వాత ఇదిగోనండి బాబు వీటిలోకి వచ్చే చల్లలో అప్పుడు మేము చూసుకున్నాం బాబు. అంతవరకు మాకు తెలియదండి బాబు. లేదండి బాబు పరిసోడు అయితే ఉంటుంది బాబు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, కాకినాడ జిల్లా తునిలో దారుణమైన సంఘటన జరిగిందని చెప్పొచ్చు. తునికి సంబంధించిన జగన్నాథగిరి అనే ఒక గ్రామం ఉంది. గ్రామంలో ప్రభుత్వ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల ఒకటి ఉంది. పాఠశాలలోంచి ఈ విద్యార్థిని 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఒక వ్యక్తి వచ్చి గార్డెన్ అవుతాను, వరుసకి తాతను అవుతాను అంటూ చెప్తూ వచ్చి ఆ హాస్టల్ నుంచి బయటికి తీసుకెళ్తూ ఉండేవాడట. ఈ సందర్భంలో ఆయన తీసుకెళ్లి ఒక నిర్మానుషమైన ప్రదేశంలోకి తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న స్థానిక యువకులు కొంతమంది వీరు చేస్తున్నటువంటి వికృతి చేష్టలని సెల్ ఫోన్ లో బంధించడం జరిగింది. బంధించిన తర్వాత స్కూళ్ళకి అలాగే తల్లిదండ్రులకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఈ వార్త ఒక్కసారి గుప్పమంది
వెంటనే ఆ తల్లిదండ్రులు తెలియదు, ఆ తల్లిదండ్రులు వచ్చి ఆ కుటుంబ సభ్యులు ఆ గిరిజన వసతి గృహం ముందు ఆందోళన చేస్తారు, మాకు న్యాయం చేయాలి. ఆ ఎవరో వచ్చి చెప్తే పంపించడం ఏంటంటే వారు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. దీంట్లో ఇంకొక మరో ట్విస్ట్ కూడా ఉంది. ఎవరైతే ఈ అమ్మాయికి దగ్గర 12 నుంచి 13 సంవత్సరాలు ఉండొచ్చు, అలాగే తీసుకెళ్తున్న వ్యక్తి గార్డెన్ తాత అని చెప్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి 56 సంవత్సరాల పైగా వ్యక్తి ఆయనకి వయసు ఉందని చెప్తారు. ఈ ఒక్కసారే కాదు అదే వసతి గృహ సిబ్బంది చెప్తున్న విషయాలు చూస్తే చాలా షాక్ అనిపిస్తోంది. ఈ ఒక్కసారే కాదు ఇప్పటికే 4-5 సార్లు వచ్చి అతను ఈ యొక్క విద్యార్థిని తీసుకెళ్ళడం జరిగింది. అయితే తాత వయసు ఉన్న వ్యక్తి కావడం, ఈ విద్యార్థి బాగోగులు చూసుకున్నాడు, అయితే కనీస అవసరాలు ఏమైనా ఉంటే కనుక వాటిని తీర్చడానికి తీసుకెళ్లేడేమో అనే ఉద్దేశంతో తాము పంపించాము అని చెప్పి ఈ వసతి గృహ సిబ్బంది చెప్తున్నారు. ఇందులో మరో కోణం కూడా ఉంది. ఎవరైతే తీసుకెళ్లిన వ్యక్తి ఉన్నాడో అతను తునిలోనే అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ గా తెలుస్తోంది. ఇది కూడా మరొక కొత్త కోణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కనుక వసతి గృహం ముందు స్థానికులు అలాగే బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. మైనర్ బాలికపై ఇలాంటి వ్యక్తి పాల్పడటం, అందులోనూ అతని మీద తగిన చర్యలు చేపట్టాలి, విచారణ చేపట్టాలని చెప్పి కోరుతున్నారు. హాస్టల్ సిబ్బంది అయితే కుటుంబ సభ్యులని చెప్పడంతో 4-3 సార్లు పంపించామని వారు చెప్తారు. ప్రస్తుతానికి అయితే కనుక పోలీసు యంత్రాంగం రంగప్రవేశం చేసింది. దీనిపైన మరికొచ్చేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సరే, రైట్, థ్యాంక్ యూ దత్తు. మా ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉన్నారంటే ఎమర్జెన్సీ పర్పస్లో సెలవు పెట్టుకుని వెళ్ళారు సార్. మేడం రేపు వస్తారు. ఈ రోజు వరకు కూడా మేడం సెలవులో ఉన్నారు. సో ఈ 4 రోజులు నేను స్కూల్ చూసుకుంటాను, ఇన్ఛార్జ్ సైన్ అయితే పెట్టాను. దానికోసం నేను రాత్రి 9 వరకు కూడా ఇక్కడే ఉంటున్నాను. అయితే నిన్న మేడం గారు నాకు వచ్చి ఒక పాపని పంపించామని చెప్పారు సార్. అయితే మీరు దేనికి పంపించారంటే 1 అవర్ పర్మిషన్ మేడం. అతను గ్రాండ్ ఫాదర్ అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా లేదు. ఆమె హౌస్ మాస్టరు. మీకు తెలుసా అంటే గత 4 సార్లుగా అతనే వస్తున్నారండి. అతను వాళ్ళ తాతగారేనండి అంటే సరేమ్మా గంటలో పంపించేస్తారంటే ఆ గంటలో ఇంజెక్షన్ చేయించుకుని తీసుకొస్తారు అంటే సరేమ్మా తీసుకురమ్మనండి అని చెప్పి పంపించడం అయితే జరిగింది సార్. మేడం అయితే 2 సార్లు పంపించారండి సార్. అంతకుముందు 4 సార్లు కూడా వచ్చున్నారండి సార్. ఈమె ముందు ఒక మేడం పనిచేశారు. ఆ మేడం మన రీసెంట్గా స్కూలు లీవ్ చేసి వెళ్ళిపోయారు. డిఎస్సిలో కొత్త పోస్టులు రావడంతో ఆమె ఇబ్బంది పడి కొంచెం వెళ్ళిపోయారు. ఈ మేడం గారు గుర్తుపట్టిన తర్వాత సరే 1 అవర్ పర్మిషన్ కదా ఇంజెక్షన్ చేసి తీసుకొస్తారు తాతగారు అని చెప్పడం వల్ల పంపించాము సార్. ఆ అమ్మాయి మా తాతగారని ఖచ్చితంగా చెప్తుంది సార్. మా తాతగారండి నాకు తెలుసండి. ఇదివరకు కూడా నేను 4 సార్లు వెళ్ళాను. నాకు స్నాక్స్ అవి కూడా కొనిపెడతారు. ఇంటి దగ్గర కూడా మాట్లాడదు. మా తాతగారు అమ్మాయి గట్టిగా చెప్పిన తర్వాత ఆయన సంతకం తీసుకుని లెటర్ రాయించుకుని ఆ అమ్మాయి దగ్గర వచ్చిన